ఇందుకే నేను ఇంట్లో ఉండను అన్నాను. ఒక సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. తన గురించి ఒక్కరికి కూడా బాధ్యత లేదు. అసలు తను ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లో ఉండాల్సిన మనిషి కనిపించట్లేదంటే ఏంటి అర్థం? ఎవరో ఒకరు తనని కనిపెట్టుకుని ఉండాలి కదా. తనకేమైనా అయితే నీకు అసలు బుద్ధి ఉందా? కాస్త కామన్ సెన్స్ ఉందా? నువ్వేనా చిన్నపిల్లవా? చదువుకున్నావు కదా, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? ఎందుకు అరుస్తున్నారు? కొడతా నిన్ను. ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఎవరికైనా చెప్పేయాలని తెలీదా? ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళావు. ఎవరిని అడిగినా తెలీదు అంటారు. ఆఖరికి మీ అన్నయ్య కూడా తెలీదు నువ్వు ఎక్కడికి వెళ్ళావో. ఎర్లీ మార్నింగ్ లేచి గుడికి వెళ్ళాను. అప్పుడు అందరూ నిద్రపోతున్నారు. లేపడం ఎందుకు అని చెప్పలేదు. అంత పొద్దున్నే గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? పొద్దెక్కితే గుళ్ళో దేవుడు ఏమైనా పారిపోతాడా? ఒక పూట నిద్ర తక్కువైతే మేమైనా చచ్చిపోతామా? ఇది కరెక్ట్ కాదు దివ్య. ఇంకెప్పుడు ఇలా చేయకు. వదినా, దివ్య, మాతో ఒక్క మాటైనా చెప్పుండాల్సిందమ్మా. అబ్బాయి చాలా కంగారు పడ్డాడు. మీరు చాలా అదృష్టవంతులు అమ్మాయి గారు. మంగా మేడంకి జైసార్ దొరికినట్టు మీకు మంచి భర్త దొరికారు. కనీసం నన్నైనా నీతో తీసుకెళ్లాల్సింది కదా వదినా. అన్నయ్య ఇంత టెన్షన్ పడ్డం ఎప్పుడు చూడలేదు. పెళ్లి కూతురు కావాల్సిన దానివి నిన్ను బయట తిప్పడం ఎందుకు అని తీసుకువెళ్ళలేదు. ఫోన్ అన్నా తీసుకుని వెళ్లాల్సింది అమ్మాయి గారు. త్వరగా వచ్చేస్తాను కదా అని ఫోన్ తీసుకువెళ్ళలేదు. ఇంకొకసారి ఇలా చేయకమ్మా. సరే, అబ్బాయికి సర్ది చెప్పు. మా అన్నయ్యని మళ్ళీ టెన్షన్ పెట్టుకోదునా. ఏంటి చారుకేశ ఇదంతా? నేను కాసేపు ఇంట్లో లేకపోతే తను టెన్షన్ అవ్వడం ఏంటి? నేను చెప్పాను కదా అమ్మాయి గారు, ఇప్పుడు మీరు కల్లారా చూశారు. సార్ చాలా మారిపోయారు. మీరు గుళ్ళో మొక్కిన దేవుడి మీద ఒట్టు. చంద్రకు, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆ నిత్య చెప్పిందని దివ్యపై మనం ఏ ప్లాన్ చేయకూడదు. వాము, ఆ చాణక్యం చూసావుగా? దివ్యకి ఏదైనా అయితే సంపేసేలా ఉన్నాడు. అవును పౌడ్రు, వీడు జైనే మించిపోయేలా ఉన్నాడు. నువ్వు చెప్పినట్టు నిత్య ఏం చెప్పినా విన్నట్టు ఉందాం. అదే మనకు శ్రీరామ రక్ష.
పవిత్ర నదీ జలాలలో మంగళ స్నానం చేయించి నదీ తీరాన క్రతువు జరిపించి ఆ యజ్ఞ ఫలాలను విరాట్కు సమర్పిస్తే ఆమెకు వరప్రసాదంగా దక్కి శాప విమోచనం కలిగే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు దివ్య. ఇంకెప్పుడు ఇలా చేయకు. అన్నయ్య ఇంత టెన్షన్ పడ్డం ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు మీరు కళ్ళారా చూశారు. సార్ చాలా మారిపోయారు. హలో సార్, నిన్న మీరు షాపింగ్కి వచ్చారు కదా, మళ్ళీ వచ్చారేంటి? మాల్లో ఏదైనా మర్చిపోయారా? లేదు, మీరు నాకు ఫేవర్ చేయాలి. చెప్పండి సార్, ఏం చేయాలి? నేను షాపింగ్ చేసినందుకు గాను బంపర్ డ్రాలో ఒక ట్రిప్ గిఫ్ట్గా వచ్చిందని మా ఇంటికి లెటర్ పంపించాలి. సారీ సార్, అలాంటి ఆఫర్స్ ఏమి ఇవ్వట్లేదు. నేను ఆఫర్ అడగట్లేదు, ఫేవర్ అడుగుతున్నాను. ఖర్చంతా నేనే పెట్టుకుంటాను. ఏ బద్రీనాథ్కో, కేదార్నాథ్కో, ఋషికేశ్కో ఏదైనా సరే ప్లేసు టైం నేను చెప్తాను. ఆఫర్గా ట్రిప్ వచ్చినట్టు నేను చెప్పిన డేట్కి మీరు లెటర్ పంపిస్తే చాలు. మా ద్వారానే ఎందుకు, మీరే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కొన్ని విషయాలు నేను మా వాళ్ళతో చెప్పలేను. ఒక మనిషి ప్రాణం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది. మీరు జస్ట్ లెటర్ పంపిస్తే చాలు. ప్లీజ్ హెల్ప్ మీ సార్. అయ్యో సార్, ఒక మనిషి ప్రాణం కోసం అంటున్నారు. డేటు, అడ్రస్ చెప్పండి, తప్పకుండా లెటర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లెటర్లో మ్యాటర్ ఎలా ఉండాలంటే, ఓకే సార్, అలాగే టైప్ చేస్తాను. అన్నట్టు ఈ విషయం మీకు నాకు మధ్య ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు, ముఖ్యంగా మా ఫ్యామిలీకి. షూర్ సార్, మీ అడ్రస్ చెప్పండి. దిస్ మై నంబర్, లెటర్ పంపించండి. తప్పకుండా సార్. అయ్యో, మంచి పనికి డబ్బులు ఎందుకు సార్? మీరు ఆరాటపడుతున్న ఆ ప్రాణం క్షేమంగా ఉంటే చాలు. ఇందాక నేను దివ్యపై నరిచినందుకు వీళ్ళు ఎమోషనల్ అయ్యారా ఏంటి? పోన్లే, దివ్య ఫీల్ అవ్వకపోయినా వీళ్ళయ్యారు. ఇదే మూడు ఇలాగే కంటిన్యూ చేయడం బెటర్. అన్నయ్య, చూడమ్మా, నా కోపం ఎక్కువ నీకు తెలుసు కదా. తను అలా చేయడం తప్పు కదా. నాకు అన్నమేమొద్దు. సారీ సార్, ఈ భోజనం మీకు కదండి. మరి వదిన కన్నయ్య, పాపం ఉదయం నుంచి ఏం తినలేదు. నేను కూడా ఏమీ తినలేదని నీకు తెలుసు కదమ్మా. నువ్వు ఎప్పుడో ఒకసారి తింటావు కదన్నయ్య. మేమెంత చెప్పినా వదిన తినట్లేదు. నేను నీ అన్నయ్యనమ్మా. నా ఆకలి గురించి నువ్వు పట్టించుకోవా? నీకోసం ఎంత చేశాను నేను. చిన్నప్పటి నుంచి నీకు తోడుగా ఉంటూ నీకోసం ఫైట్ చేసి ఆ మిడిల్ క్లాస్ హౌస్లో ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఆ అమ్మాయి గారు ఆకలితో ఉన్నారు అంటుంటే ఈ టైంలో ఇంత లెంగ్త్ డైలాగ్ చెప్తున్నారేమిటి సార్? అంటే నా ఎమోషన్ నీకు లెంతీగా ఉందా చారుకేశా? అబ్బా, ఇప్పుడంత టైం లేదన్నయ్య. నా బాధ వినే ఓపిక కూడా లేదా అమ్మా నీకు? మీకు బాధ ఏమిటి సార్? బాగానే ఉన్నారు కదా. పైకలా కనిపిస్తున్నాను చారుకేశా. నా లోపలేం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు పైకుకలా లోపలకులా ఉండలేవు కదన్నయ్య. ఆ రోజులు వేరమ్మా, ఇప్పుడు వేరు. అప్పటికీ ఇప్పటికీ మారనివి రెండే రెండు సార్. ఒకటి కరెన్సీ నోట్లపై గాంధీ గారు, రెండు మీరు.
ఆ దేవుడు చేసిన శిలా శాసనం సార్ మీరు. ఆ శాసనంపై చెక్కిన అక్షరం సార్ మీరు. ఆ అక్షరానికి ఉన్న అర్థం సార్ మీరు. చారుకేశా, ఇప్పుడు నేను నీకు శాలరీ ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఊరికనే పొగుడుతున్నావు? అంటే అన్నయ్య ఇంకా ఇక్కడే ఉంటావా లేక వెళ్తావా? ముందు పట్టుకో, పట్టుకో, వెళ్ళు త్వరగా. మీరు చెప్తేనే వినంది, నేను చెప్తే వింటుందా అమ్మా? ఏదో ఒకటి చేసి అన్నం తినిపించండి సార్. అమ్మాయి గారు ఆకలితో ఉన్నారు. ఆకలితో తినొచ్చు కదా, ఉపవాసం ఎందుకు? ఉపన్యాసాలు ఇవ్వకుండా వెళ్ళన్నయ్యా. వెళ్ళండి సార్. మొన్న మీరు గోరు ముద్దలు తినిపించారు కదా, అలా తినిపించేయండి. మొన్నంటే అందరూ ఉన్నారని చచ్చినట్టు తినింది, ఇప్పుడు ఈ ప్లేట్ నా మొహం మీదే విసిరి కొడుతుందేమో. ఒరే చాణక్య, ఎందుకురా నీకంత నోటి దురుసు? వెళ్ళండి సార్, వెళ్ళమంటుంటే. అమ్మో, దీని మూడు బాలేనట్టుంది. కోపంతో నమ్మి దరిచి అరుస్తుంది. అందరూ వింటారేమో. డోర్ క్లోజ్ చేసేయటం బెటర్. ఈ మహానుభావుడు వెళ్ళారో లేదో. వీడొచ్చాడేంటి? మీకు అంత సీన్ లేదులేండి. ఆఖరికి వీడి కూడా లోకువైపోయాను. ఇప్పుడేంటి? ఏదో కోపంతో అరిచాను, చేయి కూడా ఎత్తాను, కానీ కొట్టలేదు కదా. అయినా తాలి కట్టిన వాడికి ఆ మాత్రం హక్కు చను ఉండకూడదా? సోటిగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటి? మీకెందుకు కోపం వచ్చింది? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే రాదా? నిన్నెందుకు ఆ కుర్రాడి మీద కోపం వచ్చింది? నిన్ను వాళ్ళేదో చేయబోయారని కొట్టాను, అది తప్ప. నైట్ నాకెందుకు సారీ చెప్పారు? హర్ట్ అయ్యాను అన్నావు కదా, అందుకే చెప్పాను. ఆవేశంలో నా మెళ్ళలో తాళి కట్టారా, లేదంటే నేనంటే ఇష్టమై కట్టారా? ఏంటి పెద్ద క్వశ్చన్ బ్యాంక్ దగ్గర పెట్టుకున్నావు? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ముందు నువ్వు భోంచేయి, తర్వాత చెప్తాను. పెట్టండి. ఏంటి? అన్నం పెట్టండి. ఏ, నువ్వు తినలేవా? మీరు తినిపిస్తేనే తింటాను. ఏంటిది రివర్స్ లో వస్తుంది? నేనెందుకు తినిపించాలి? మొన్న తినిపించారుగా. అయితే రోజు తినిపించాలా? మీరు తినిపిస్తే తింటా, లేదంటే లేదు. ఇదో కొత్త జాబ్ నాకు. మీరు తినిపిస్తేనే తింటాను. కలుపుతున్నానమ్మా, కనిపించట్లేదా? ఏంటి అలా చూస్తున్నావు? చూస్తే ఏమైంది? డిస్టర్బ్ అవుతావమ్మా. అయితే చూడకుండా పెట్టండి. ఎవరికి పెడుతున్నారు? నీకే. నేను అక్కడ లేను. నువ్వు తిన్నావా అని అడగకుండా ఎలా తింటుందో చూడు. ఏయ్, వేలు కొరికేవేంటి? ములక్కాడు అనుకున్నాను. నా వేలు నీకు ములక్కాయలా అనిపిస్తుందా? అనిపించింది, కొరికాను. సారీ. నువ్వు పెద్ద మేనిటర్లో ఉన్నావే.
నువ్వు అలిగి కూర్చున్నావని బయట అందరూ అనుకుంటున్నారు. నువ్వేమో బకాసురుడు సిస్టర్లా భోంచేశావు. కిల్లి ఉందా? ఏంటి? తాంబూలం. ఆహా, బాగానే కసికలు పడుతున్నావే. చెప్పండి. ఏం చెప్పాలి? బోన్ చేశాక నా ప్రశ్నలకి సమాధానం చెప్తా అన్నారు కదా. అన్నాను, కానీ చెప్పనుగా. ఏ? మాట మీద నిలబడిన వాడే ఈ చాణక్య. చెప్పకపోతే ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళలేరు. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. నేను వెళ్ళిపోతున్నానుగా. ఇప్పుడు ఈ ఖజానాని ఎందుకు బయటికి తీసినట్టు బామ్మగారు? పెళ్లి దగ్గర పడుతోంది కదా ప్రసాదు. అంటే ఈ నగలని శశికిస్తున్నారా అమ్మమ్మా? తరతరాలుగా ఈ నగలను ఇంటి కోడళ్ళకివ్వటం ఆనవాయితీగా వస్తోంది కదా చంద్రిక. కోడళ్ళకేనా బామ్మగారు? ఆడపడుసులకేం ఇవ్వరా? ఈసారి ఇవ్వాలనుకుంటున్నాను ప్రసాదు. వచ్చే చెదిరిక, ఈ నగల్లో నీకు వాటా రాబోతుందే. మన పెళ్ళయ్యాక మొదటిసారి నా గురించి మా అమ్మమ్మని అడిగి మంచి పని చేసావు పౌడరు. దివ్య పెళ్లి హఠాత్తుగా జరిగిపోయింది. తను నోరు తెరిచి ఏమీ అడగకపోయినా ఇవ్వటం మన ధర్మం. అందుకే వంశపారంపర్యంగా వస్తున్న ఈ నగలను సగం దివ్యకు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ ముసల్దానికి ఎలా అర్థమైందా చంద్రిక? నాకు ఈ నగలు పెట్టుకునే అదృష్టం లేదనుకుంటావు పౌడరు. మీరేమంటారు? మేమేమంటాం అన్నా, మా మాటకు విలువేముంది? అంతా బావుంది గాని అమ్మమ్మ, ఆ శశి చాణిక్యలే ఇక్కడ ఉండటం ఏం బాగలేదు. వాళ్ళుంటే ఏమైంది? అంటే ఊరింట్లో వాళ్ళు ఉండాలిగా. పెళ్ళయ్యే వరకే కదా వాళ్ళిక్కడుంటారు. పెళ్లి కూతురు తనింటికాడి నుంచి వస్తే బావుంటుంది కాని మనింటి నుంచి మండపానికి రావటం ఏం బావుంటుందమ్మమ్మా? వాళ్లకు ఎవ్వరూ లేరు. అందుకే అన్నీ ఈ ఇంట్లోనే జరిపిద్దామని దివ్య చెప్పింది. ఇప్పుడు ఇలాగే అంటారు. రేపు పెళ్ళయ్యాక మేమిద్దరం మాత్రం అక్కడెందుకు, అందరితో పాటు ఇక్కడే కలిసి ఉంటామంటే? ఉంటే తప్పే ఉంది. ఏ మీరుండట్లేదా? అంటే మాకుల దివ్య చాణిక్యలు కూడా ఇల్లరికం ఉండమంటావా అమ్మమ్మా? వాళ్ళుంటామంటే అంతకంటే సంతోషం ఇంకేముంది? అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు. కలిసి ఉండటంలో కష్టమేమి లేదు, కానీ రేపు నిజం తెలిస్తేనే అసలు కష్టం మాతలాగే. అదే వాళ్ళకి ఈ నిజం ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పొచ్చు. అయినా ఎన్నాళ్ళని తెలియకుండా దాస్తావమ్మమ్మా? ఎప్పుడో ఒకసారి తెలియాల్సిందే కదా. వాళ్ళేమన్నా చిన్నపిల్లలా? ఈ ఇంటికి తరతరాలుగా శాప్. చంద్రిక, నిజమేంటి? అమ్మమ్మ ఏం చెప్తుంది? జేజీ ఎందుకు ఆపింది? అక్కడ దివ్య ఉంది. నోరు మూసుకో. బామ్మగారు, మీరు మా ఆవిడ నోరు మూయగలరు, కానీ నిజం నిప్పు లాంటిదే. ఆప్తావా ప్రసాదు? నీకు బుద్ధుందా? అక్కడ దివ్య ఉంది, అది గమనించకుండా నోటికొచ్చినట్టు వాగుతున్నారు.
దివ్య ఉందని మాకేం తెలుసమ్మమ్మా? గోడలకు కూడా చెవులు ఉంటాయి. ఒక మాట అనేటప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారని గమనించాలి. దివ్య వినుంటే ఎంత అనర్థం జరిగేది. పిల్లల్ని బయట పెట్టడానికా పెద్దవాళ్ళుగా మనం ఉండేది. కాస్త ఆలోచించాలి. ఈ రోజు కాకపోతే ఏదో రోజు తెలియాలి కదా బామ్మగారు. ఆ రోజు వచ్చినప్పుడు ఎవరూ ఆపలేం, కానీ అప్పటి వరకు ఓపికైతే పట్టగలం కదా. ఆ మాత్రం కూడా చేయలేరా? అదంతా మాకెందుకులే అమ్మమ్మా, మీరు చూసుకోండి. పదండి వెళ్దాం. మనం ఏమన్నా తప్పే. మరే మన టైం ఏం బాగలేదు చంద్రిక, పదా.